యూరియా బస్తాలు ఎన్ని చెప్పాలని కష్టం లేదు ఉన్నదా? యూరియా బస్తాలకు చెప్పులు లైన్లో పెట్టుడే, మక్కల పైసలు వల్లే. మరి మంత్రి గారు ఉన్నారు కదా ఈయనే, మక్కల పైసలు వల్లే యూరియా బస్తాలు దొరికాయి. అంతెందుకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిండ్రు, ఓ ఇందిరమ్మ ఇండ్లు అని డబ్బా కొడుతురు. ఇప్పటికి ఎవరికి ఫైనల్ బిల్ రాలే ఈ తెలంగాణలో. ఒక్కరికి 3,60,000 వేసిండ్రు, ఆగబట్టిండ్రు. వాస్తవానికి ఇందిరమ్మ ఇల్లు కడితే మేస్త్రికే 2,30,000 అవుతున్నాయి. నువ్వు ఇచ్చిన పైసలు బేస్మెంట్కే పోతున్నాయి. మేము ఆ రోజు 3 లక్షల ఇల్లు కట్టినాం, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు కట్టి ఇళ్లలో దోలినాం. నువ్వు ఇచ్చే దాంట్లో 5 అంటివి 3,60,000 ఆప్తివి. వాళ్ళు అప్పులు తెచ్చిండ్రు పాపం, నువ్వు ఇస్తావని మిత్తిలకు తెచ్చిండ్రు. నువ్వు ఇచ్చేది ఎప్పుడు, నువ్వు ఇచ్చే వరకు ఆ పైసలు మిత్తిలకే వీగిటట్టున్నాయి. ఇవాళ ఎవరికన్నా నువ్వు ఫైనల్ బిల్ ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? ఎస్సీలకు ఎస్టీలకు ₹1,00,000 ఎక్కువ ఇస్తామన్నారు. వచ్చిన ఎవరికన్నా? ఇండ్లు కట్టుకుంటే ఎస్సీ ఎస్టీలకు 1,00,000 ఎక్కువ ఇస్తామన్నారు. ఎస్సీ ఎస్టీలకు మోసం. ఆ ఇస్తామన్న 5లో 3,60,000 ఆగిపోయినరు. అది ఫైనల్ బిల్లు రాదు. ఇవాళ ఇండ్లు కట్టుకున్న వాళ్ళంతా అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సరే, ఏది ఏమైనా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడడం మన బాధ్యత. రాజకీయాల్లో ఉంటే అధికారం ఒక్కటే కాదు కదా, ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి మనం. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా రైతులకు కష్టం వస్తే ముందుండి పోరాడుతున్నాం. ఇవాళ ఏ వర్గానికి అన్యాయం జరిగినా ఆ వర్గాల పక్షాన మనం ముందుండి కొట్లాడుతున్నాం. మొన్న ఒక అమ్మాయి ఖమ్మం జిల్లాలో పాపం 12 ఏళ్ల అమ్మాయి మీద రేప్ అయింది. ఎవడొక్క మంత్రి పోలే అటంకల. ఖమ్మంలో 3 మంత్రులు ఉంటారు, ఒక్కడు కూడా అటంకల పోలే. నాకు తెలియంగానే నేను 11 గంటలకు పోతా అని ప్రెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పెట్టినా. మన సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే గారు, సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి, మేము పోదాం అనుకొని 3 మాట్లాడుకొని 11 గంటలకు నిమ్స్కి పోతామని పెట్టినాం. నేను 11ంటికి పోతానే వరకు 11:15 ఉరికొచ్చిండు తుమ్మల నాగేశ్వరరావు. సరే పోయిన అనుకున్నా. నేను 5 నిమిషాలు బయట ఆగి ఆయన పోయినాక నేను పోయి పాపం ఆ తల్లితో మాట్లాడి, ఆ అమ్మాయితో మాట్లాడి, డాక్టర్లతో మాట్లాడి బయటకు వచ్చిన. ఆ అమ్మాయి చిన్న పాప కదా, 12 ఏళ్ళ అమ్మాయి పాపం రేప్ కేసులో బాధితురాలు. బయటకు వచ్చి తల్లితో మాట్లాడిన. ఏందమ్మా అంటే, వరండాలో పండుకుంటున్నాం సార్, మందులు బయట కొనుకొచ్చుకోమంటుండ్రు సార్ అంటే, మందులు కొనుకొచ్చిన చిట్టీలు ఉన్నాయమ్మా అన్న. 3 చిట్టీలు తెచ్చింది. ఒకటి 3,600, ఒకటి 2,300, ఒకటి 750, 760 ఉంది. అంటే ఒక రేప్ విక్టిము 12 ఏళ్ళ అమ్మాయి ఆసుపత్రిలో పడితే కనీసం మందులు ఇచ్చే తెలివి కూడా ఈ గవర్నమెంట్కి లేదా? ఆ మందుల బిల్లులు పట్టుకొచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టి దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గడ్డి వీక్తున్నాం అంటే, నేను బయటకు రాచి మాట్లాడరాగానే ఉరికిరిగా ఒకడిగా మహిళా మంత్రులు, మహిళా కమిషన్లు, ఆఫీసర్లు ఉరికి ఆ తల్లికి ఆ మందుల బిల్లులు వాపస్ ఇచ్చిండ్రు. ఆమెకు వెంటనే ఒక రూమ్ ఇచ్చిండ్రు. నేను మంచిగా చూసుకుంటామని చెప్పిండ్రు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ప్రధాన ప్రతిపక్షంగా మనం గొంతు తిప్పినాం గనక ఒక కుటుంబానికి మేలు జరిగింది. మనం మన బాధ్యత నిర్వర్తిస్తున్నాం. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల గొంతుకగా ఇవాళ బీఆర్ఎస్ పనిచేస్తున్నది. ఎవడన్నా బీజేపీ వాళ్ళు పనిచేస్తురా? ఇవాళ ఎవరు ఉన్నారు ప్రజల గొంతుగా? అధికారంలో ఉంటే ప్రజల పక్షాన పనిచేసినాం. మంచినీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, వడ్లు కొన్నాం, రైతు బంధు పెట్టినాం, రైతు బీమా పెట్టినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, దవాఖాన్లు కట్టినాం, మెడికల్ కాలేజీలు పెట్టినాం, గురుకులాలు పెట్టినాం. ప్రజల కోసం పనిచేసినాం. ప్రజలు ప్రతిపక్షంలో ఉండమన్నారు. ఎక్కడ కష్టం ఉంటే, నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ అయితే మనం గొంతు విప్పుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు అంటున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే గొంతు కలుపుతున్నాం. రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం, మహిళల పక్షాన పోరాటం చేస్తున్నాం. ప్రజల గొంతుకై ప్రధాన ప్రతిపక్షంగా ఈ రోజు మనం పనిచేస్తా ఉన్నాం. ఇది ప్రజలు ఇచ్చిన బాధ్యత. అధికారమే ముఖ్యం కాదు కదా, ప్రతిపక్షంలో ఉండమని కూర్చుంటున్నామా మనం? ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పోరాడుతుంది, ప్రజల పక్షాన నిలుస్తుంది. కార్యకర్తలుగా మనం కూడా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా గర్వపడాలి.
ఒక ఉద్యమం చేసిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణను ఆదర్శంగా నిలిపిన పార్టీగా, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా మనం కూడా గర్వపడాలి. వి కెన్ ఫీల్ ప్రౌడ్. ఎవరికి లేని గౌరవం మనకే ఉంది. తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే ఈ గులాబీ కండువా, ఈ గులాబీ కార్యకర్త తెచ్చిండు. గులాబీ కార్యకర్త పోరాటంతో తెలంగాణ వచ్చింది కదా. ఇలా మనం ఎక్కడ ఇబ్బంది వచ్చినా మనం కొట్లాడుతున్నాం. ఇలా గవర్నమెంట్ను పరుగులు పెట్టిస్తున్నాం కదా, పరుగులు పెట్టిస్తున్నాం కదా. ఇలా మనం మాట్లాడినామంటే ఉరుకుతురు కొడుకులు. మొన్న హ్యామ్ టెండర్లు ఉన్నాయి, 22% ఎక్సెస్ చేసిండ్రు. నేను అసెంబ్లీలో మాట్లాడినా, దెబ్బకు 5% తగ్గించారు. అంటే రాష్ట్రానికి 17% మిగిలిందా లేదా? ఇట్లా మనము ప్రజల గొంతుకగా కేటీఆర్ గారు, మన పార్టీ సీనియర్ నాయకులు ఎక్కడికక్కడ అందరం కూడా కేసీఆర్ గారి దిశకు వారు చెప్పిన రీతిలో ఎక్కడికక్కడ మనందరం కూడా పనిచేస్తా ఉన్నాం. సో ఎవరి స్థాయిలో వాళ్ళు మనం పనిచేయాలి. ఇప్పుడు మండలంలో మనకు కరెంట్ సరిగా వస్తలేదు. నిన్న ఎవరో చెప్తున్నారు నాకు 11-12 గంటలు కూడా వస్తలేదు సార్ అన్నారు. మనం గట్టిగా మీరు మాట్లాడాలి. మక్కలకు పైసలు వల్లే. ఇప్పుడు ఈ వానకాలం యూరియా కొత్త కథ పెట్టిండి. నిన్న మీటింగ్ పెట్టిన చేసింది ఏంటంటే బోనస్ల సన్నాలలో 33 రకాలు కాదు 7 రకాలని కొత్త పెట్టిండు. ఇంతకుముందు యూరియా అక్కనపేట వాళ్ళు హుస్నాబాద్కి వచ్చి కొనుక్కపోదురు, కోవిడ్ వాళ్ళు హుస్నాబాద్కి వచ్చి కొనుక్కపోదురు. ఇప్పుడు మీరు ఇక్కడికి రావద్దు, అక్కనపేటలో యూరియా ఉంటే గానే కొనుక్కోవాలి, లేకపోతే గానే ఉండాలి. ఎందుకంటే హుస్నాబాద్కి వస్తే మంది జమ అవుతున్నారు, ధర్నా చేస్తున్నారు, రాస్తా రోకో చేస్తున్నారు. కనుక ధర్నా చేస్తే లొల్లు అవుతుందని ఎక్కడోళ్ళు అక్కడనే ఇస్తారటిగా. అంటే మనం వీడికి రావద్దు, జమ కావద్దు. పోయినసారి మీరు యూరియా కోసం కొట్లాడితే కేసులు పెట్టింది. యూరియా ఏమన్నా బంగారమా? రైతు బుక్కుతాడా? యూరియా ఇచ్చే తెలివి లేదు. యూరియా అడిగిన పాపానికి రైతులకు సంఖ్యలు వేసిండ్రు. సూర్యాపేటలో ఒక రైతు మీద 3rd డిగ్రీ, నువ్వు యూరియా కోసం రేవంత్ రెడ్డిని అడుగుతావా అని పోలీస్ స్టేషన్ లో చిత్రవదలు పెట్టిండ్రు. మన హుస్నాబాద్ లో యూరియా అడిగితే కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. సింపుల్. మన హుస్నాబాద్ అంతా రైతులే కదా ఇక్కడ ఉండేది. అసలు రైతులకు నువ్వు చేసింది ఒక్కటి చెప్పు. రైతు బంధు పెట్టినావు, రైతు బంధు ఎగబెట్టినావు, రైతు బీమా బంధు పెట్టినావు, 24 గంటల కరెంటు 11 గంటలకు వచ్చింది. ఆనాడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ 4 బస్తాలు వేసిపోయిండు డ్రైవర్. ఇవాళ యూరియా బస్తాల కోసం సుక్కలు చూపిస్తున్నావు, వడ్లమ్మాలంటే సుక్కలు చూపిస్తున్నావు, బోనస్ బోగస్ చేసినావు, 33 రకాలకెళ్ళి 7 రకాలకు తెచ్చినావు, మక్కల పైసలు ఇంతవరకు వళ్ళే. అసలు నువ్వు రైతుకు చేసింది ఒక్క పని చెప్పండి. ఎగబెట్టుడు, మోసం చేసుడు, ఆగంబట్టుడు తప్ప రైతన్నకి ఏమన్నా చేసిండా రేవంత్ రెడ్డి? అసలు రైతు అనే వాళ్ళు నా దృష్టిలో ఇక ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యారు కాక ఓటయ్యారు. ఇంకా ఈయన ఈ అందానికి ఏమంటాడు, నాకు హిట్లర్ ఆదర్శం. హిట్లర్ కు హైడ్రా అంటే ఇష్టం కనుక నేను కూడా హైడ్రా పెట్టినా. నువ్వు హైడ్రా పెట్టి పేదల బతుకులు కూలుస్తున్నావు. ఆనాడు హైడ్రా పెట్టి ఆయన ఒక నరహంతక మూటాను ఆనాడు హిట్లర్ పెంచి పోషించింది. అందుకే ఇలా జర్మనీ దేశం 80 ఏళ్ళైనా ఇప్పటికీ హిట్లర్ చేసిన దురాఘాతాలకు ప్రపంచానికి ఇంకా కూడా క్షమాపణ చెప్తూనే ఉంటది జర్మనీ దేశం. ఆ జర్మనీ దేశంలో ఎవడన్నా హిట్లర్ ను మెచ్చుకుంటే హిట్లర్ గురించి మాట్లాడితే తీసుకుపోయి జైల్లో వారేస్తారు. ఈ రేవంత్ రెడ్డి నాకు హిట్లర్ మంచోడు అంటాడు, హిట్లరే నాకు ఆదర్శం అంటాడు. బిడ్డ నీకు కూడా హిట్లర్ కు పట్టిన గతే పడుతుంది. ఇవాళ జర్మనీ దేశం ప్రపంచానికి ఎట్లా క్షమాపణ చెప్పిందో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ల దాకా ఈ రేవంత్ రెడ్డి దురాగతకాలకు అరాచకాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇంకొన్ని దశాబ్దాల పాటు క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పవలసి వస్తుంది. తప్పదు. నువ్వు చేసినవి అంతా ఇంత కాదు. అందులో మిత్రులారా, మన పని మనం చేసుకుంటూ పోదాం. మనకంటే ప్రజలు తెలివైన వాళ్ళు, ప్రజలే అంతిమ నిర్ణేతలు. కానీ ప్రజలు మనకిచ్చిన బాధ్యత ప్రతిపక్షం చేద్దాం. మొన్న ఎప్పుడో రేవంత్ రెడ్డి అన్నాడు, ఇలా కూడా అన్నట్టున్నాడు, ఆ స్కూల్ పిల్లల ముంగట కూడా అన్నాడు, బిడ్డ మీరు ఊకే నా ఎంబడ పడుతున్నారు, నా తప్పులు ఎత్తి చూపుతున్నారు, నా స్కాములు బయట పెడుతున్నారు, మీరు ఇట్లా చేస్తే మళ్ళీ తప్పక ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా, మనకెందుకు వస్తుంది ప్రతిపక్ష హోదా? మనం పాలక పక్షం అవుతాం, మాకు ప్రతిపక్షం ఎందుకు ఇస్తారు? మేము గట్టికి కొట్లాడుతున్నాం కనుక, ప్రజల గొంతుకై పనిచేస్తున్నాం కనుక, రైతుల గొంతుకై పనిచేస్తున్నాం కనుక, దళిత గిరిజన బలహీన వర్గాల గొంతుకగా పనిచేస్తున్నాం కనుక ప్రజలు మమ్మల్ని పాలక పక్షంలో కూర్చోబెడతారు. నువ్వు అన్నది కరెక్టే, మేము ప్రతిపక్షంలో ఉండం, పాలక పక్షంలో ఉంటాం రేవంత్ రెడ్డి, అందులో ఏం డౌట్ లేదు.
మన పని మనం చేద్దాం. అట్లని మనం ఇంట్లో కూర్చుందామా? కొట్లాడుతూనే ఉండాలి. ప్రజల పక్షాన కొట్లాడాలి. ప్రజల గొంతుకు కావాలి. వీళ్ళ తప్పిదాలను ఎత్తి చూపాలి. ఎన్ని కేసులు పెట్టారో పెట్టని భయపడదామా? మనకేం కేసులు కొత్తగానా? ఇలా చారణ మంది జైళ్ళలో వేయించిన వాళ్ళే ఉన్నారు, కేసులు అయిన వాళ్ళే ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసులు కాలే. ఇలా చారణ మంది మీద, మా అక్క జిల్లాల మీద కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళు కూడా వేరు జైలుకు. మన కేసులు కొత్త కాదు, పోరాటాలు అంతకంటే కొత్త కాదు. న్యాయం పక్షాన ఉందాం, ధర్మం పక్షాన ఉందాం, ప్రజల పక్షాన ఉందాం, ప్రజల గొంతుకై పనిచేద్దాం. జై తెలంగాణ.